జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన స్వర్గీయ ఎన్టీఆర్ కి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని మహానాడు వేదికగా టీడీపీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. తెలుగుదేశం పార్టీ మహానాడుపై వైసీపీ మాజీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. మహానాడులో టీడీపీ నాయకులు వైఎస్ జగన్ నామస్మరణే చేశారని, ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని ఆరోపించారు. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో వర్షాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అదనపు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రైతు డిస్కం పేరిట తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న 3వ డిస్కం అనుమతి దరఖాస్తును తిరస్కరించాలని కోరుతూ మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి లేఖ రాశారు. కర్ణాటకలో కీలక ఘట్టం ముగిసింది. ఇప్పటి వరకు సీఎంగా ఉన్న సిద్దరామయ్య చివరికి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను లోక్ భవన్ సెక్రటరీకి సమర్పించారు. హమాస్ మిలిటరీ చీఫ్ మహమ్మద్ ఒడెహ్ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. గాజా సిటీలోని మార్కెట్ పై జరిపిన దాడిలో ఆయన మరణించినట్లు వెల్లడించింది. ఇరాన్ పై అమెరికా మరోసారి దాడులకు దిగింది. హర్మూజ్ జలసంధి సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని యుఎస్ దళాలు లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగాయి. పెద్ది సినిమా పైరసీకి అడ్డుకట్ట వేసేందుకు మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ సినిమాకు యాంటీ పైరసీ ఇంజెక్షన్ జారీ చేసింది. రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ ఆట తీరుపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.